ఐటీఐ అయిపోయిన తర్వాత నేను 5 years సింగపూర్లో వర్క్ చేశానండి. కాంట్రాక్ట్లు చేస్తే బాగుంటుందని రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్లు అవి చేసాం. నాకు నచ్చక వదిలేసి ఆక్వాకల్చర్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. వచ్చేప్పుడు మాది 10 ఎకరాల పొలం ఉందండి. 10 ఎకరాల పొలంలో నేను ఫస్ట్ 1 ఎకరం తీసుకుని ఇప్పుడే మన వనామీ కల్చర్ స్టార్ట్ అయింది. సీడ్ చిన్న పిల్ల వేసిన తర్వాత మనకి ఒక 1400-1500 సైజు మీరు చేప రావాలంటే 3 సంవత్సరాలు పడుతుందండి. సీడ్ హ్యాచరీలు ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. మినిమమ్ 10 hours మనం ట్యాంక్ ఖాళీ చేయకపోతే మనం అంతా జీరో అండి. లేదంటే క్లైమేట్ మారుతుంది, రేపు పొద్దున్న వర్షాలు వస్తున్నాయని టైము మనకి ఎలాగా గూగుల్ ద్వారా తెలుస్తుంది. ఆ టైంకి వాళ్ళు అంతా సిండికేట్ అయ్యండి. రేటు 20 రూపాయలు 30 రూపాయలు. అమావాస్య టైంలో అది మామూలు మీరు వాటర్ మార్చినా కొత్త వాటర్ తోడినా అదే రకంగా తీసిన క్రాబ్ ఒకటి, షింప్ ఒకటి, స్నేక్స్ ఒకటి ఎవ్రీ అమావాస్య మీకు తెలియదు ఏం లేదు. మౌల్టింగ్ షెల్ అది ఆ 3 మనకు చేస్తే కనుకంటే రియల్ రైతులు పాడైపోకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా